నీ సేవకుడిగా మార్చండి, నీ సేవ జరిగించడానికి సాయం చేయండి. ఆమె తల్లి ప్రార్థన చేస్తూ ఉండేది. మాకైతే విసుగు పుట్టేది ఆ ప్రార్థనలో. ఎవరు చచ్చిపోయారు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు చచ్చిపోయారు అనుకుంటున్నావు, ఏడుస్తే ఎందుకు చేస్తావు, మేము చచ్చిపోయామా, ఎవరు చచ్చిపోయారు నీకు? పద్దాక దేవుడు దేవుడు అంటావు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని. దేవుడు ఉంటే మా పుస్తకాలు రాయాలి కదా, మా పుస్తకాలలో దేవుడు లేడు, దేవుడు ఇక్కడ ఉంటే ఇక్కడ దించు అని చెప్పి తల్లికి వ్యతిరేకంగా ఎంతో మూర్ఖంగా మాట్లాడుతూ ఉండేవాడు. టీచర్ కొంతకాలం పనిచేసిన తర్వాత వైస్ ప్రిన్సిపాల్గా, తర్వాత ప్రిన్సిపాల్గా, తర్వాత సీనియర్ లెక్చరర్గా, ఈ విధంగా దేవుడు నాకు ఒక 3 కార్లు ఇచ్చాడండి. అలాగే నాకు 3 లక్షల వరకు నెలకు వచ్చేది. కానీ ఎప్పుడైతే నేను ఇంగ్లీష్ లెసన్ చెప్తూ వాళ్ళ ఇంగ్లీష్లో వచ్చిన ఆ ఇంగ్లీష్ లెసన్స్ మధ్యలో వచ్చిన దేవుని వాక్యం ఏదైనా ఉంటే దాని గురించి కంప్లీట్ విషయం వివరణ చెప్తున్నాను. పిల్లలు సంతోషం గొప్పగా ఆలోచించేవాళ్ళు. అయితే స్టాఫ్ మధ్యలో ఏమన్నాడంటే ఈయన యేసు గురించి ఎక్కువ చెప్తాడు పిల్లలకి, మరి మన పిల్లల మధ్యలో కూడా చర్చిలాగా పెడతాడు అన్నట్టు వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. మరి వాళ్ళు ఏ విషయం తప్పట్టుకోలేకపోయేవాళ్ళు. ఎందుకంటే మంచి చదువు చెప్పేవాడిని, మంచి ఇంగ్లీష్ ఉండదు, వాళ్ళకన్నా మంచి ఇంగ్లీష్ చెప్పేవాడిని. మరి ఉద్యోగం మానేసి నేను సేవ జరిగిస్తాను అన్నప్పుడు మరి కొంతమంది చూసి ఏం చెప్పారంటే, ఇది ఎలాగుందంటే నువ్వు చేసే పని అంతా ఒక 100 రూపాయలు లేకపోతే 500 లేకపోతే 1000 రూపాయలు పడేసి 5 రూపాయలు 10 రూపాయలు ఏరుకుంటున్నట్టుంది అని చెప్పారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి బ్రదర్ జోషి గారి విషయంలో కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వారు పెడుతున్న సాక్ష్యాలు, వారి వ్యక్తిగత జీవితం గురించి సాక్ష్యాలు, అలాగే వారు అన్ని విషయాల్లో ఏ విధంగా దేవుని సేవ జరిగిస్తున్నారు అవన్నీ కంటిన్యూగా చూస్తూ ఉన్నాను. అలాగే వారు యూట్యూబ్లో పెట్టిన కొంతమంది సేవకుల్ని మరి పిలిపించుకుని ఇక్కడ అనేక వాక్యాలు ఇక్కడ చెప్పిస్తూ సేవ జరిగిస్తూ వస్తున్నా. మరి సాక్ష్యానికి వస్తే కనుక నా పేరు జోసఫ్ ముళ్ళపూడి. నా క్వాలిఫికేషన్ MA ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ B.Ed. మరి దాదాపు 25 సంవత్సరాలు ఇంగ్లీష్ లెక్చరర్గాను, సీనియర్ లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, టీచర్గా, వైస్ ప్రిన్సిపాల్గా ఈ విధంగా జరిగించడానికి దేవుడు సహాయం చేశాడు. అదేవిధంగా మరి నేను చెప్పిన ఇంగ్లీష్ ద్వారా 100కు 97 మార్కులు రావడం అదొక రికార్డ్ అండి, అదొక గ్రేటెస్ట్ రికార్డ్. అది దేవుడు సహాయం చేశాడు. మరి అదేవిధంగా మరి 2018లో ఉద్యోగాన్ని రిజైన్ చేసి కంప్లీట్గా దేవుని సేవ రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ విషయాలని ఒకటిగా మనం తెలుసుకుందాం. మొదటిగా నా తల్లి గురించి మీకు చెప్తాను. నా తల్లి మరి ఎంతో పేదరాలు, మాదొక హంబల్ బిగినింగ్ అని చెప్పాలా, పేద స్థితి. ఆ తల్లి మరి వ్యవసాయంలో చెరలో పనిచేసుకుంటూ ఉండేది. మరి ఆమె జీవితం ఎలా ఉండేదంటే మరి దేవుడు తెలియని స్థితిలో ఉండేది. ఆమె మరి చుట్ట తాగుతూ ఉండేది, బూతులు తిడతా ఉండేది. మరి ఆ చుట్ట ఎలా తాగేదంటే నిప్పున్న వైపు నోట్లో పెట్టుకుని తాగేది. అలాగే ఆ ఉన్న పల్లెటూరు ఆ పరిస్థితిని బట్టి ఆ చుట్టుపక్కల ఏమైనా ప్రజలు ఎవరైనా జంతువులు కనుక ఆ కోడులు, తర్వాత కుక్కలు, తర్వాత ఇలాంటివి ఏమైనా మేకలు, తర్వాత గేదెలు ఇలాగ వచ్చి ఏమైనా మొక్కలు ఏమైనా ఈ చేస్తే కనుక ఈమె బూతులు, భయంకరమైన బూతులు తిడతా ఉండేది. మరి అలాంటి స్థితిలో నుంచి ఒక దినాన ప్రభు నమ్ముకున్నప్పుడు ఆమె జీవితంలో గొప్ప మార్పు నేను చూశాను. ఇక ఆమె అవన్నీ మానేసింది, దేవుని మందిరానికి వెళ్ళేది, వాక్యాన్ని వినేది, తిరిగి వచ్చి ఆ వాక్యాన్ని మరలా మాకు చెప్పేది, ఆ పాటలు పాడేది. మమ్మల్ని మరి సాయంత్రం అయితే మరి సమయం కుదిరినప్పుడల్లా ఒక చాప తీసుకుని, గోనె తీసుకుని నేలపైన వేసుకుని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. అయ్యా నేను పాపిని, నన్ను దయతో క్షమించమని దేవుని అడుగుతూ ఉండేది. మమ్మల్ని గొప్ప చేయమని అడిగేది. అలాగే అది తను చేసిన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఈ విధంగా బూతులు తిట్టాను, ఈ విధంగా చుట్టలు తాగాను, ఈ విధంగా శపించాను, నన్ను క్షమించమని ఆమె ప్రార్థన చేస్తూ అడుగుతూ దేవుణ్ణి మొరపెడుతూ ఉండేది. సరే ఈ విధంగా అయిన తర్వాత ఇంకా మమ్మల్ని బైబిల్ చదవమని చెప్తూ ఉండేది. నేనేం చెప్పేవాడు అంటే, అమ్మా నేను రాసుకుంటున్నాను, చదువుకుంటున్నాను, నేను పెద్ద క్లాస్ కదా, కాబట్టి చెల్లిని చదవమని చెప్పాడు. ఆ చెల్లి అనేది చెల్లి చదవలేకపోయేది. ఈ విధంగా బైబిల్ చదవమంటే బైబిల్ చదవకుండా ఉండేవాళ్ళం, దేవునికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళం, చెప్తే చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆమె చదువుకోలేదు, ఏదో దేవుడు అంటది. మరి మేము చదువుకుంటున్నాం. తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ అయిపోయింది. ఇంకా కాలేజీకి వెళ్ళి ఏం చెప్పేవాడంటే, పద్దాక దేవుడు అంటావు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని. దేవుడు ఉంటే మా పుస్తకాలు రాయాలి కదా, మా పుస్తకాలలో దేవుడు లేడు, దేవుడు ఇక్కడ ఉంటే ఇక్కడ దించు అని చెప్పి తల్లికి వ్యతిరేకంగా ఎంతో మూర్ఖంగా మాట్లాడుతూ ఉండేవాడు. కాలేజ్ లెక్చరర్స్ కూడా విషయంలో కూడా వాళ్ళకు గౌరవిస్తూ మాట్లాడేవాడిని కాదు, అగౌరవంగా వాళ్ళని వాడు వీడు అంటూ ఉండేవాడు అనమాట. లెక్చరర్స్ని, ప్రిన్సిపాల్స్ని, టీచర్స్ని.
లెక్క లేకుండా మూర్ఖంగా అగౌరవంగా మాట్లాడుతూ స్నేహితులతో కలిసి మరి ఇంకేం చెప్పాలా, ఆ సినిమాలకి షికార్లకి రకరకాలుగా వెళుతూ విచ్చలవిడిగా తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకునే దినాల్లో తల్లి ఇంటికి వస్తే ఆమె ప్రార్థన చేస్తుండే, ప్రభా ఇదిగో ఈ బిడ్డను రక్షించండి, మరి నీ సేవకుడిగా మార్చండి, నీ సేవ జరిగించడానికి సాయం చేయండి. ఆమె తల్లి ప్రార్థన చేస్తూ ఉండేది. మాకైతే విసుగు పుట్టేది ఆ ప్రార్థనలో. ఎవరు చచ్చిపోయారు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు చచ్చిపోయారు అనుకుంటున్నావు, ఏడుస్తే ఎందుకు చేస్తావు, మేము చచ్చిపోయామా, ఎవరు చచ్చిపోయారు, నీకు నీ ఏడిపి నీ ప్రార్థన వింటున్న వాళ్ళు అనేక మంది డిస్టర్బ్ అవుతున్నారు పక్కన, ఆ విధంగా చెప్తూ ఉండేవాడు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఇక అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు తల్లి అప్పుడు 6th 7th 8th 9th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇక ఇంకా మరింత ఎక్కువగా విచ్చలవిడితనంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాడిని. బాగా చదువుతూ ఉండేవాడిని. దేవుడు మొదటి నుంచి ఇచ్చిన కృప అంటే చిన్నప్పటి నుంచి కూడా క్లాస్ 3, 4, 5 నుంచి ఇచ్చిన దేవుడి కృప ఏంటంటే ఇంగ్లీష్ నాకు బాగా వచ్చు. మరి ఏదైనా పిల్లోడు చదువుకోలేక వాడికి ఇంగ్లీష్ అర్థం కాకపోతుండే ఆ టీచర్లు పిలిచి నన్ను వాడికి ఇంగ్లీష్ చెప్పని చెప్పేవాళ్ళు. దేవుడిచ్చిన కృప. మరి ఇంటర్మీడియట్లో కూడా ఉన్నప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చుంటా, లెక్చర్స్ ఏదైనా అడగగానే వెంటనే లేచి చక్కగా ఇంగ్లీష్ చెప్తూ ఉండేవాడిని. చెప్తుంటే వాళ్ళంతా అడిగేవాళ్ళు, మీ నాన్నగారు ఏమైనా బ్యాంకులో మేనేజర్గా చేస్తారని. మరి నాకు అంత లేదు. నా తల్లి వ్యవసాయం పొలాల్లో పనిచేసుకునేది. మరి మేము కూడా ఉండేది హంబుల్ బిగినింగ్ పోర్. అలాంటి స్థితిలోంచి దేవుడు నన్ను లేవనెత్తి గొప్ప చేయడానికి సాయం చేశాడు. మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు తల్లి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ ప్రార్థన ఫలితంగా మరి కాలేజీలో మా క్లాస్మేట్స్ కొంతమంది ఉన్నారు. ధనరాజు అని ప్రత్యేకించి చెప్పాలి. సోదరుడు నా దగ్గరికి వచ్చి మరి విద్యార్థుల మధ్యలో సేవ చేస్తున్న ఈ ఆర్గనైజేషన్ గురించి పరిచయం చేశాడు. ఇవాంజలికల్ యూనియన్ అని కాలేజీ విద్యార్థుల మధ్యలో ఇంకా అది పనిచేస్తుంది ఆర్గనైజేషన్. మరి బైబిల్ స్టడీకి నాకు చేస్తున్నారు, మీరు బైబిల్ స్టడీకి రమ్మని అనేకసార్లు పిలిచేవాడు. మరి ఇంటికి వచ్చి నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని వెళ్ళేవాడు. ఆ విధంగా యేసుక్రీస్తు నాకు పరిచయం అయ్యాడు. ప్రభు ఆ స్నేహితుడిని బట్టి, అతను బీకాం చదివేవాడిని, BA చదివేవాడిని. మరి ఈ విధంగా ప్రభువుని నమ్ముకోవడం, వాళ్ళు చెప్పే మాటలను బట్టి బైబిల్ చదివిస్తూ యేసుక్రీస్తు చరిత్రలో ఉన్న దేవుడు, క్రీస్తు శకము క్రీస్తు పూర్వమని ఆయన చరిత్ర రెండుగా చీల్చిన దేవుడు, చరిత్రలోకి వచ్చినవాడు, చరిత్రలో ఉన్నవాడు, ఈయన నిజమైన దేవుడు, ఈయన పరిశుద్ధుడు, ఇలాంటి పరిశుద్ధ కలిగిన దేవుడు మరి లేడని పెద్దలంతా చెప్తున్నప్పుడు, స్టాఫ్ వర్కర్స్ అని మరి చదువుకున్న లెక్చరర్స్ చెప్తున్నప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నా. అప్పుడు ఆ విధంగా 2000 అప్పుడు దాదాపు 1989 అనుకుంటా, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. అప్పుడు బాప్తిజం తీసుకోవడం దేవుడు సహాయం చేశాడు. మరి ఇక అప్పటి నుంచి కూడా మరి దేవుని సేవ మందిరానికి వెళుతూ బైబిల్ చదువుతూ మరి అనేకమైన విద్యార్థులకు మాదిరిగా ఉంటూ బాగా చదువుతూ ఉండేవాడిని. అయితే ఇంటర్మీడియట్లో నేను మరి దేవునికి వ్యతిరేకంగా నేను జీవించిన కారణాన్ని బట్టి నేను అనుకునేవాడిని నా సొంత శక్తి చేత, నా బలము చేత, నా ఆలోచన చేత, నాకున్న జ్ఞానం చేత నేను మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇంటర్మీడియట్లో రాసిన ఎగ్జామ్స్లో 70-80% వచ్చేస్తుందని చెప్పి ఆలోచన చేశాను. కానీ దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా కానీ అది కలిసి రాదని దేవుడు నాకు తెలియజేయడానికి అన్నట్టు ఇంటర్మీడియట్లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి నాకు. నేను ఫెయిల్ కాలేదు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. ఆయన ఫెయిల్ చేయలేదు, కానీ నాకు తక్కువ మార్కులు వచ్చినాయి. మరి 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయి, డిగ్రీలో మంచి మార్కులు వచ్చినాయి, బీఎడ్లో మంచి మార్కులు వచ్చినాయి, ఎంఏలో మంచి మార్కులు వచ్చినాయి. ఇంటర్మీడియట్లో వచ్చిన తక్కువ మార్కులు ఎప్పుడూ నాకు రాలా. కాబట్టి ఒక విషయం నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన జ్ఞానము, మన తెలివితేటలు మనం చేసే ఏ పనైనా దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అది వర్ధిల్లుతుంది. దేవునికి వ్యతిరేకంగా ఉంటే అది వర్ధిల్లదు అనే సంగతిని నేను ఈ విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. జాబ్స్ చేయడానికి మొదలుపెట్టాం. స్టార్టింగ్లో టీచర్గా విజయవాడలో గన్నవరంలోనే కొంతకాలం పనిచేసాం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మరి అనాథ పిల్లల మధ్యలో 1 సంవత్సరం పనిచేశాను. అలా చేసిన తర్వాత విజయవాడ వచ్చేసాం. 1996లో 95లో మ్యారేజ్ అయినప్పుడు 96లో విజయవాడ వచ్చేసాం. బెంచ్ సర్కిల్, NTR సర్కిల్లో అక్కడ ఒక కృష్ణవేణి స్కూల్ అని ఉండేది. ఇప్పుడు కూడా ఉందండి అది. మరి అక్కడ కొంతకాలం దేవుడు పనిచేయడానికి సహాయం చేశాడు. మరి అక్కడ కూడా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఏం చేశారంటే వాళ్ళు నాకు జీతం ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత నాకు 3 పిల్లలు. మరి వాళ్ళ చదువు విషయంలో 50% ఫీజు కట్టాలంటే నేను చెప్పాను 50% ఫీజు అని నేను కట్టలేనండి అని చెప్పినప్పుడు, మరి అందరు కడతాను, నువ్వు కట్టకపోతే ఎలాగన్నాడు. ఓ పని చేయండి సార్, మీ దగ్గర ఇంగ్లీష్ వాళ్ళందరూ చాలా పెద్ద సీనియర్లు ఉన్నారు, 17 మంది సీనియర్స్, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టండి, నాకు కూడా ఒక ఎగ్జామ్ పెట్టండి, వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు నాకు వస్తేనే నా పిల్లలకు ఫ్రీ ఇవ్వండి, లేకపోతే వద్దని చెప్పాను. సరే, ఇంటర్వ్యూకి ఫస్ట్ డే అయిపోయింది. 2వ రోజు రమ్మన్నారు వాళ్ళు. వెళ్ళినప్పుడు నాకు ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టినప్పుడు తర్వాత వాళ్ళు చూసుకున్న పేపర్ నాకు చూపించలేదు, కానీ నా 3 పిల్లలకు ఫ్రీ ఇచ్చారు. దేవుడు ఆ విధంగా నా పిల్లల్ని కార్పొరేట్ కాలేజెస్లో, కార్పొరేట్ స్కూల్స్లో, అన్ని చోట్ల కార్పొరేట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్న, హైయెస్ట్ క్యాలిబర్ ఉన్న కార్పొరేట్ కాలేజ్లో దేవుడు చదివించడానికి దేవుడు సహాయం చేశాడు. మనకు మహిమ. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. తర్వాత టీచర్గా కొంతకాలం పనిచేసిన తర్వాత వైస్ ప్రిన్సిపాల్గా, తర్వాత ప్రిన్సిపాల్గా, తర్వాత సీనియర్ లెక్చరర్గా, ఈ విధంగా
మనం చెప్పుకునే అన్ని కాలేజెస్ ఎలా చెప్పాలా, కృష్ణవేణి చెప్పాలి, గౌతమ్ గ్రూప్లో 3 ఉన్నాయి, గౌతమ్ మోడల్, గౌతమ్ కాన్సెప్ట్, గౌతమ్ రెయిన్బో అని. మరి వాటిలో 3 పనిచేయడానికి దేవుడు సాయం చేశాడు. తర్వాత నారాయణ చైతన్య కార్పొరేట్ కాలేజ్ అని చెప్తున్నాం మనం ఈ దినాల్లో, మరి వాటిల్లో పనిచేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా మరి నేను ఎక్కడ చెప్పినా కానీ జోసెఫ్ గారు అంటే ఆయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, ఇంగ్లీష్ బాగా చెప్తారు. మరి ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పరని స్టూడెంట్స్ నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్, మంచి మార్కులు రావడానికి, తల్లిదండ్రులు కూడా అనేక సంతోషించడానికి దేవుడు సాయం చేశారు. అనేక మంది విద్యార్థుల్ని మనం చెప్పి ఇంగ్లీష్ ద్వారా వాళ్ళకి మంచి మార్కులు రావడానికి, మేనేజ్మెంట్ సంతోషంగా ఉండడానికి, నాకు మంచి శాలరీ ఇవ్వడానికి దేవుడు సాయం చేశాడు, నన్ను పోషించి బ్రతికించాడు. మరి ఇవన్నీ చేసుకుంటే కూడా నేను చేసేవాడిని అంటే ప్రతి సాయంత్రం కూడా దేవుని పని చేస్తూ ఉన్నాడు. ఎక్కడున్నా కానీ ఈవినింగ్ తప్పనిసరిగా దేవుని పనికి వెళ్తూ ఉన్నాడు. నేను జాబ్ చేసుకుంటూ కూడా సాయంకాలం వెళ్ళి సేవ జరిగిస్తూ ఉండేవాడిని. తాడిగడప, అయ్యప్ప నగరు, ఆటో నగరు, సనత్ నగరు, ఎనికేపాడు, నిడమానూరు, వైఎస్ఆర్ కాలనీ, ఇవన్నీ విజయవాడలో ప్లేస్లు. అన్నిల మధ్యలో వాళ్ళంతా మిక్స్డ్ పీపుల్ వాళ్ళంతా మిక్స్డ్ పీపుల్. తర్వాత ఒక 18 సంవత్సరాలు మాత్రం వెనుకబడి రోడ్డు పక్కన ఉన్న దానిలో సెంటర్లో కరెక్ట్గా 4 క్రాస్ రోడ్స్ దగ్గర చేసాం. వాళ్ళు ఎవరంటే హరిదాసులు, బుడబుక్కల, జంగాల, దాసరి, కుంకుమ మరియు ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు. దేవుడు పిలిచిన పిలుపు బట్టి దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పన్నప్పుడు అక్కడికి వెళ్ళి చెట్ల కింద పెట్టి మా 3 చిన్నపిల్లప్పుడు 2000 ఇయర్స్లో మరి 3 పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళ చెట్ల కింద పడుకోబెట్టి, వాళ్ళు చాలా బంగారులాగా ఉండేవాళ్ళు పిల్లలు, చెట్ల కింద చిన్న చాపేసి పడుకోబెట్టి వారు వాక్యం చెప్తూ ఉంటే వీళ్ళు హరిదాసులు, బుడబుక్కల, జంగాల, దాసరి, కుంకుమ మరి వీళ్ళు ముస్లిమ్స్ మధ్యలో చేస్తుంటే వాళ్ళు వచ్చి 3, 4, 5, 10 మంది, 15 మంది, అలాగా 30, 50 మంది అయిపోయారు. అలా 18 సంవత్సరాల సేవలో అక్కడ 30 మందికి దేవుడు మరి బాప్తిజం దేవుడు సహాయం చేశాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు జరిగించాడు. ఆయన గణానికి మహిమ చెల్లిస్తున్నాను. ఆ విధంగా దేవుడు గొప్ప సేవలు జరిగించాడు. మరి చివరికి ముస్లిం సోదరులు వారికి ఉన్న సమస్యలు బట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు. మరి అది ఈ విధంగా వారికి అనేక మంది ముస్లిమ్స్ వస్తున్నారని చెప్పి వాళ్ళు సమస్య అయిపోయి ఆ చర్చ్ మూసేయడం జరిగింది విజయవాడలో. దేవుడు నాకు ఒక 3 కార్లు ఇచ్చాడండి. అలాగే నాకు 3 లక్షల వరకు నెలకు వచ్చేది ఇన్కమ్. వాటి గురించి చెప్పాలంటే మరి చర్చ్కి వస్తూ ఇమ్మానుయేల్ ఒక డ్రైవర్ ఉన్నాడు, చాలా మంచివాడు. డ్రైవర్స్ అంటే వాళ్ళ దగ్గర సిగరెట్లు తాగుతారు, బూతులు తిడతారు, కనీలు తింటారు, టీలు తాగుతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా చేయకూడని పనులన్నీ డ్రైవర్లు చేస్తూ ఉంటారు. అయితే ఇమ్మానుయేల్ ఆయన ప్రభుని నమ్ముకుని చర్చికి వస్తూ ఉండేవాడు. ఒక 3 నెలలు చర్చికి రాలేదు. రాబోయేసరికి పిలిచాను, ఇమ్మానుయేల్ అని చెప్పాను, అయ్యా సెలవు పెట్టాలి చదివిద్దాం, నాకు సెలవు లేదని చెప్పాడు. ఏం జరుగుతుంది, ఎందుకు నువ్వు చర్చిలోకి రావట్లేదంటే తలకాయ ఉంచుకున్నాడు. మరి తలకాయ లేపిన తర్వాత చెప్పాడు, నేను ఒక మేడం గారి దగ్గర పనిచేస్తాను విజయవాడలో. ఆయన హస్బెండ్ ఏమో సాఫ్ట్వేర్లో పనిచేస్తాడు, ఆయనకి శనివారం ఆదివారం సెలవు వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయనకు వచ్చే డబ్బును బట్టి కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడ క్లబ్లో ఆయన తాగేసి పడిపోతే నేను ఆయన తీసుకుని కార్లో వేసుకుని రావాలి, కాబట్టి మేడం గారు నాకు పని చెప్పి నాకు డబ్బులు ఇస్తున్నారు, జీతం ఇస్తున్నారు, కాబట్టి నేను రాలేకపోతున్నాను, క్షమించమని అడిగాడు. సరే నేనే అనుకోలేదు కానీ ఇంకా ఆయన తలకాయ ఉంచుకున్నాడు. ఆ మాటలు చెప్తూ బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు చర్చికి రాలేందుకు. సరే ఏం చేద్దాం ఇమ్మానుయేల్ చెప్పు అంటే, అయ్యా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కదా, ఫామ్ 16 మీ దగ్గర ఉంటాయి కదా అన్నాడు. ఉంటే బాబు అన్న. సరే ఇక ఇమ్మానుయేల్ కోసం ఒక కారు కొన్నాం. కారు కొంటే అతను 3-4 నెలల అయిన తర్వాత చెప్పాడు, అయ్యగారు మరి మీకు ఆదివారమే నేను పనికి వస్తున్నాను, మిగిలిన కారు ఖాళీగా ఉంటుంది, నేను కిరాయికి తిప్పుతానయ్యా, కిరాయిలు నాకు తెలిసి ఉన్నారు, కిరాయికి పెడదాం, మరి మీకు మా బాగుంటుంది, ఆదివారం మీకు ఎట్లా సేవకు వస్తాను నేను అని చెప్పి అన్నాడు. అలాగే అని చెప్పినప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకొక ఆయన తీసుకొచ్చాడు, రవికుమార్ అని ఆయన్ని. ఆయన కోసం ఇంకొకటి కోరండయ్య గారు అన్నాడు. ఈయన కూడా ఇబ్బంది పడుతున్నాడు, 25 years నుంచి వేరే వాళ్ళ దగ్గర అన్యుల దగ్గర పనిచేసే వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు, ఈయన ఇబ్బంది పడుతున్నాడు, చర్చి కూడా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, కాబట్టి ఈయన కోసం కూడా మీరు కారు కొనంటే ఆయన కోసం 2వ కారు కొన్నాను నేను. 2 కార్లు ఇద్దరు తీసుకెళ్ళి వారం అంతా తిప్పేవాళ్ళు, సండే మాత్రం తప్పనిసరిగా మందిరానికి వచ్చేవాళ్ళు. ఈ విధంగా అవుతుంది. అయ్యా మాకు 2 కార్లు ఉన్నాయి కాబట్టి మీకోసం సేవ కోసం ప్రత్యేకమైన కాదు, ఇది మీ కిరాయిలు తిరుగుతుంది, వద్దు, మీరు ఒక మంచి కారు కొత్తది కొనుక్కోండి అని చెప్పారు. 3వ కారు కొన్నాం. అలా ఒక సంవత్సరంలోనే 3 కార్లు కొనడానికి. వాటి వల్ల నాకు ఆదాయం ఖర్చులు దాదాపు 1,20,000 వచ్చాయి. అంటే ఒక 70,000 డీజిల్కి అయ్యేది. 3 కార్లకు 3 10,000 30,000 ఈఎంఐలు కట్టేవాడిని. 2 డ్రైవర్లకు చెరవు 10,000 ఇచ్చేవాడిని. ఇలా డీజిల్ మాత్రం 70,000 అయ్యాయి. ఇలాగ అవుతున్నప్పుడు నాకు 3 లక్షల వరకు ఆదాయం వచ్చేది. నాకు ఉద్యోగం ఉండేది. ఉద్యోగం రంగా జీతం రంగానే ఫస్ట్ కార్లు కట్టేసేవాడిని, డ్రైవర్కి ఇచ్చేసేవాడిని, సంతోషంగా ఉండేది. ఇంకా మిగిలిన డబ్బులు ఇంట్లో వాడుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా సేవ జరిగిస్తూ ఉండేవాళ్ళు. ప్రతి సాయంత్రం వెళ్ళి సేవ జరిగిస్తూ ఉండేవాళ్ళు. సేవ మాత్రం తప్పనిసరిగా చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చి, దేవుడు మనల్ని ఏమైనా దేవుడు మనల్ని స్వస్థపరిచింది, దేవుడు మనల్ని బాగు చేసింది, ఆయన గొప్ప చేసేది మనల్ని కృతజ్ఞతతో ఎక్కువ అన్నిల మధ్యలో సేవ జరిగిస్తూ, ఇప్పుడు కూడా అన్నిల మధ్యలో సేవ జరిగిస్తూ ఉన్నాం. దేవుడు ఈ విధంగా సాయం చేశాడు. సరే నా బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చెప్పాను. నేను చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్, వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. కానీ దేవుడు ఇప్పుడు నన్ను ఎంతో గొప్ప చేశాడు. నేను వెళ్తున్నప్పుడు ఆ ప్రజలు చూపించేవాడు, అక్కడ వాళ్ళని చూడనేవాళ్ళు. ప్రభా నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మరి స్వార్థ చెప్తే వాళ్ళు నాకు ఏం చేయగలరు అని చెప్పనేవాడిని. అంటే దేవుడు అనేవాడు,
వాళ్ళు నశించిపోతున్నారు. నీకేం కావాలో నీకు అన్ని ఇచ్చాను నేను. వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పనేవాడు, అట్లా చక్కగా మాట్లాడాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను కళ్ళు పనిచేస్తున్నానయ్యా, నాకు సెలవు లేదు కాబట్టి నేను మే నెలలో వెళ్తాను వాళ్ళ దగ్గరికి అనేవాడిని. మే నెలలో తప్పనిసరిగా వాళ్ళకి చేసి ఆ విధంగా ఆ రోడ్డు పక్కన ఉన్న దానిలో 18 సంవత్సరాలు వాళ్ళ మధ్యకి వెళ్ళి సేవ చేయడానికి దేవుడు సాయం చేశాడు. అప్పుడు దేవుడు ఎంతో సమృద్ధి ఇచ్చాడు. అయినప్పుడు కూడా దాన్ని బట్టి ఇప్పుడు సంతోషించలేదు. కానీ అన్నిసార్లు పిల్లల బర్త్డేలు పెట్టి, మీటింగ్లు పెట్టి, పాంప్లెట్లు వేయించి, అనేకులను పిలిచి అనిల మధ్యలో దేవుడు మమ్మల్ని ఉంచాడు. అనిల మధ్యలో ఇప్పుడు ఉండేది కూడా అక్కడ అటొక గుడి ఉంటుంది, ఇటొక గుడి ఉంటుంది, అటొక గుడి ఉంటుంది. ఈ విధంగా మధ్యలో అనిల మధ్యలో మమ్మల్ని దేవుడు ఉంచాడు. పైన మేము ఆ బిల్డింగ్ పైన క్రిస్మస్లు పెడతా ఉంటాం, అందరినీ పిలుస్తూ ఉంటాం, చక్కని భోజనాలు, సేవకులను పిలుస్తాం. వాళ్ళందరూ వచ్చి చక్కగా దేవుని వాక్యం విని మరి వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా నమస్కారం పెట్టి వెళుతూ ఉంటారు. మే నెల 23 తారీఖున 2000లో స్టార్ట్ చేసాం ఆ సేవ. వాళ్ళు హరిదాసులు, బుడబుక్కల, జంగాల, దాసరి, కుంకుమ, మరి ముస్లిమ్స్ మధ్యలో 18 ఇయర్స్ చేసాం. అక్కడ ఏ సేవకుడున్నా, ఏ మందిరం ఉన్నా, ఏ చర్చ్ ఉన్నా ఆ సేవకుడికి సహకరిస్తూ మరి వాళ్ళకి ఎక్కడైనా బ్రాంచ్ నుండి సాయంత్రం వెళ్ళి మాట్లాడుతూ ఈ విధంగా దేవుడు మరి వాక్యం చెప్పడానికి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. మరి కాలేజీలో కూడా నా పాఠాల్లో కూడా ఇంగ్లీష్ లెసన్స్లో ఎక్కడైనా దేవుని వాక్యం ఏదైనా వస్తే హీ కేమ్ జస్ట్ లైక్ ఎ గుడ్ సామారిటన్ అండ్ హెల్ప్డ్ హిమ్ ఇన్ హిస్ ట్రబుల్స్ అని ఇట్లా ఏ విధంగా వస్తే కనుక ఆ మంచి సమయుడి కథ మొత్తం చెప్పేవాడిని. బైబిల్ ఉన్న ఆ ఇంగ్లీష్ లెసన్స్లో ఉన్న ఆ దేవుని కథలు వస్తే కనుక తప్పనిసరిగా చెప్పేవాడిని. అట్లా చెప్తున్నప్పుడు ఈ కాలేజీలో ఏం చేశారంటే కొంతమంది గిట్టని వాళ్ళు, ఈయన జోసఫ్ గారండి, ఈయన క్రైస్తవుడు కాబట్టి బైబిల్ గురించి చెప్తున్నాడు క్లాసులో అని చెప్పి అదొక కంప్లైంట్ లాగా రైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన దేవుడు నాకు ఎంతో ఆయన కృప చేశాడు. నేను చెప్పే మార్కులు కానీ, పేపర్ కరెక్షన్స్ కానీ, నేను చెప్పే ఇంగ్లీష్ కానీ, నేను చెప్పే గ్రామర్ కానీ దేనిలో వాళ్ళు తప్పులు పెట్టుకోలేకపోయేవాళ్ళు. కానీ ఈ విషయం మీద కొంచెం బుర్రజలటకు ప్రయత్నం చేసేవాళ్ళు. అయితే దేవుడు అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఎవరో ఏమనుకునే వాళ్ళు కాదు, పిలిచి అడిగేవాళ్ళు ఏంటని, ఇది ఉందయ్యా, దీని గురించి చెప్పాను, కంప్లీట్ చెప్పాను, మీకు తెలియదు కాబట్టి మీరు చెప్పలేదు, నాకు తెలుసు కాబట్టి నేను పిల్లలకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ట్రా నాలెడ్జ్ అన్నట్టుగా అని చెప్పేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ఇంగ్లీష్ లెసన్ చెప్తూ వాళ్ళు ఇంగ్లీష్లో వచ్చిన ఆ ఇంగ్లీష్ లెసన్స్ మధ్యలో వచ్చిన ఆ దేవుని వాక్యం ఏదైనా ఉంటే దాని గురించి కంప్లీట్ విషయం వివరణ చెప్తున్నాను, పిల్లలు సంతోషించి గొప్పగా ఆలోచించేవాళ్ళు. అయితే స్టాఫ్ మధ్యలో ఏమంటే ఈయన యేసు గురించి ఎక్కువ చెప్తాడు పిల్లలకి, మరి మన పిల్లల మధ్యలో కూడా చర్చిలాగా పెడతాడు అన్నట్టు వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. మరి వాళ్ళు యేసు తప్పట్టుకోలేకపోయేవాళ్ళు, ఎందుకంటే మంచి చదువు చెప్పేవాడిని, మంచి ఇంగ్లీష్ ఉండదు, వాళ్ళకన్నా మంచి ఇంగ్లీష్ చెప్పేవాడిని, వాళ్ళకన్నా పిల్లలకి హైయెస్ట్ మార్కులు వచ్చాయి, వాళ్ళ పిల్లలు ఫీడ్బ్యాక్లు పిల్లలు గొప్పగా ఇస్తూ ఉండేవాళ్ళు. మరి జీతం కూడా నాకు మంచిది ఇచ్చేది. సంవత్సరానికి వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ నేనే గవర్నమెంట్ కడతా ఉండేవాడిని, లక్షల్లో వచ్చాయి నాకు జీతం. మరి ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, మరి నువ్వు ఉద్యోగం ఇంకా మానేసేయి, నువ్వు ఆపేసేయాలి, ఇది మానేసి కంప్లీట్గా సేవ చేయాలని చెప్తూ ఉంటాడు. అలాగే ఎప్పుడైతే నేను ఇట్లా పాఠం చెప్తూ ఉంటూ మధ్యలో ఏదైనా వస్తే కనుక ఆ దేవునికి సంబంధించిన విషయాలు అవి కంప్లీట్గా చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇది మానేయాలి, ఇది మానేసి నువ్వు నా సేవ పూర్తిగా సేవ చేయాలి అన్నప్పుడు నేను 25 ఇయర్స్ నుంచి అప్పటికి ఉద్యోగం చేస్తూ ఉన్నా. మరి దేవుడు సాయం చేస్తున్నాడు. చివరిగా నేను పనిచేసిన ఎన్కేపాడులో ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇంకా ఉంది, పక్కనే చైతన్య క్యాంపస్, సీనియర్స్ క్యాంపస్ ఉంది. ఆ క్యాంపస్లో సీనియర్స్ చెప్తున్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు 2018 జూలై 25వ తారీఖున కంప్లీట్గా రిజైన్ చేసి వచ్చాను. మరి దేవుని సేవ రావడం, ఉద్యోగం మానేయడం అనేది చాలా ఏం చెప్పాలంటే ఎంతో, మరి ఈ లోకల్లో ఏ మనుషుడు చేయడు, రిటర్న్ చేద్దాంలే లేకపోతే పార్ట్ టైం చేద్దాంలే అని చెప్పి అనుకుంటారు. మరి కొంతమంది చూసి ఏం చెప్పారంటే, ఇది ఎలాగుందంటే నువ్వు చేసే పని అంతా ఒక 100 రూపాయలు లేకపోతే 500 లేకపోతే 1000 రూపాయలు పడేసి 5 రూపాయలు 10 రూపాయలు ఏడుకుంటున్నట్టుంది అని చెప్పారు. అయితే నేను ఒకటే నమ్మకుంచాను, దేవుడు నాకు ఏమీ లేని స్థితిలోంచి నాకు అన్నీ ఇచ్చాడు, నాకు ఏమీ లేవు అన్నీ ఇచ్చాడు, మరలా దేవుడు అవన్నీ తిరిగి ఇవ్వడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తివంతుడు అని పూర్తిగా నమ్ముతున్నా. అంతేకాదు ఇప్పుడు అనేక మంది సేవకులు మమ్మల్ని చూసి మేము కార్లు అమ్మేసాం, ఇవన్నీ చేసాం, మరి 2 వీలర్ మీద వస్తున్నాం, మరి వాళ్ళు చూసి మాకు తెలియకుండా వాళ్ళు కూడా ఆయనకు 4 వీలర్ రివ్యూ అయినా ఇంకా ప్రాణం చేసేవాళ్ళు అనేక మంది సేవకులు ఇంకా ఉన్నారు. ఎందుకంటే దేవుని సేవ యథార్థంగా చేస్తున్నాం కనుక. సేవ అంటే సేవకులు కొంతమంది ఏమనుకుంటారు, ప్రజలు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, మరి దేవుని తెలియని ప్రజలు ఏమనుకుంటారంటే, దేవుని యేసుప్రభు తెలియని వాళ్ళు సేవ అంటే ఏమనుకుంటారు, సేవకుడు పాస్టర్ అంటే 10వ వంతులు, పాస్టర్ అంటే అది, పాస్టర్ అంటే ఇది. మరి చాలామంది సేవలు కూడా సరైన అభిప్రాయం ఉండదు సేవ అంటే. అయితే దేవుడు ఆ ఉన్నతమైన ఉద్యోగం నుంచి వదిలిపెట్టి రమ్మని, ఆ దేవుడు హైయెస్ట్ పొజిషన్ నుంచి నన్ను విడిచిపెట్టి రమ్మని, ఆ కార్లని అమ్మేసేయమని, మరి పేదోళ్ళ మధ్యకి ప్రభు తెలియని వాళ్ళ మధ్యకి అన్యుల మధ్యకి సేవ చేయమని దేవుడు చెప్తున్నాడు. మరి అది ఎంతో కష్టంతో కూడిన, త్యాగంతో కూడిన, శ్రమతో కూడిన పని. అది కొంతమంది తేలిక తీసుకుంటారు, ఏదో పాస్టర్ అంటే చదువుకోలేదు లేకపోతే ఇంకేం చేయాలా, 10th క్లాస్ ఫెయిల్ అయినాడు సేవకు వచ్చాడు, 10 భాగాలు ఇస్తారు వీళ్ళకి జీవితం చాలా లగ్జరీ విశాలంగా ఉంటుంది, 70 డబ్బు కోసం వస్తారని. కానీ ఒక సేవకుడు ఏం చెప్పాడంటే, సేవకు వస్తే సావుకు వచ్చినట్టు అన్నాడు.
ఆ విషయాలు మేము యథార్థంగా మా జీవితంలో మేము అనుభవిస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, అన్ని జనుల మధ్యలో సేవ, మరి ఎక్కడ పల్లెలు కానీ, పేటలు కానీ, గూడెల మధ్యలో కానీ సేవ లేదు. మరి దేవుడు అన్యుల మధ్యలో మమ్మల్ని ఉంచుతున్నాడు, అన్యుల మధ్యలో మమ్మల్ని గౌరవిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, ఆయన సేవను జరిగిస్తున్నాడు, ఆయన గణనామానికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే 2022లో జరిగిన మరొక సంగతి మీకు చెప్పాలి, అది ఎంతో ముఖ్యమైనది. దేవుడు నమ్మదగినవాడు. 2018లో రిజైన్ చేశాను, అలాగే 2014 నుంచి మందిరం కట్టేస్తున్నాం. తర్వాత 2022లో ఏం జరిగిందంటే, మరి మా పాపను తీసుకుని బ్యాంకు వెళ్తూ ఆమె జాబ్ కోసం డ్రాప్ చేసి రావడానికి 9:30 ఆ ప్రాంతాలు బయలుదేరా. ఇంటికాడ ఏం చెప్పానంటే, ఇంటి దగ్గర ఇంట్లో, అమ్మా నువ్వు సిద్ధంగా ఉండు, ప్రతి నెలలో ఏం చేస్తాం, 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం. మొదటి దినం అయిపోయింది, ప్రతి నెల మొదటి వారంలో బుధవారం, గురువారం, శుక్రవారం ఈ విధంగా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి మొదటి దినం బుధవారం అయిపోయింది. గురువారం ఇక పాస్టర్ గారు చెప్పమ్మా నువ్వు సిద్ధంగా ఉండి, నేను పాపను డ్రాప్ చేస్తాం, మనం వెళ్దాం చర్చికి ఉపవాస ప్రార్థన అని చెప్పి వెళ్తున్నప్పుడు, మరి మహానాడు రోడ్లో ఒక వెనక నుంచి మారుతి వ్యాన్ ఒకటి వచ్చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు. ఇంకా పడిపోయిన వెంటనే ఏం జరిగిందంటే, ఇంకా లేవలేదు, అక్కడి నుంచి లేవలేదు. తర్వాత జరిగింది ఏంటంటే, చెవులోంచి, ముక్కులోంచి, నోట్లోంచి రక్తం వచ్చేసింది. ఆ వైట్ హెల్మెట్ నిండా రక్తం అనమాట. అప్పుడు మా పాప దగ్గర ఫోన్, పాప కూడా దెబ్బ తగిలింది, ఈ చెవి పైన అంతా మొత్తం చీరుకుపోయింది, రక్తం వచ్చేస్తుంది, బట్టలంటే రక్తం అవుతుంది. సరే పాప దగ్గర ఫోన్ తీసుకుని బాబుకి చేసి ఏం చెప్పారంటే, మగ మనిషి మాత్రం చనిపోయాడు, లేవట్లేదు, ఆ పాపకు మాత్రం ఇలాగ ఉంది, దయతో రండి అని చెప్పారు. సరే బాబు ఏం చేశాడు, చనిపోయిన సంగతి తల్లికి చెప్పకుండా పాస్టర్ గారికి, అమ్మ చిన్న యాక్సిడెంట్ అది అయిందంట నాన్నకి, మరి మనం వెళ్దామని చెప్పి ఆమె స్కూటీ మీద ఎక్కించుకొని తీసుకొస్తూ ఏడ్చేస్తా ఉన్నాడు పిల్లడు. ఆ పాస్టర్ గారికి ఏమర్థమైందంటే, మరి ఆయనకి పెద్ద దెబ్బ తగిలింది కాబట్టి పిల్లడు చెప్పలేకపోతాడని చెప్పి ఇల్లు చూస్తే ఏముంది, అక్కడ లేవలేని స్థితి, పడిపోయిన స్థితి. సరే వెంటనే హాస్పిటల్లో వేస్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కానీ మరి ఆ పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసినప్పుడు 2 అంబులెన్స్లు తీసుకొచ్చాడు, నాకు ఒకటి, నా పాపకు ఒకటి అంబులెన్స్లు తీసుకొచ్చి ఆ హాస్పిటల్ విజయవాడలో వేసినప్పుడు దేవుడు ఆయన కృపచేత బ్రతికించాడు. తర్వాత 3 నెలలు నేను మంచం మీద పడుకున్నాను, లేవలేని స్థితి. మరి 1-2 మూళ్ళు కూడా మంచం మీద అయ్యాయి. నా బిడ్డలో పెళ్లి వయసుకు వచ్చిన వాళ్ళు 3 బిడ్డలు. అక్కడ డాక్టర్ గారు వచ్చి ఏం చెప్పాడంటే, ఈ ఇంజక్షన్ ఒకటి చేస్తున్నాను, ఈ ఇంజక్షన్కి ఆయన ఇప్పటికే నాకు చెవులోంచి, ముక్కులోంచి, నోట్లోంచి రక్తం వచ్చేసింది, మరి బ్రతకడం లేదనే సమస్య ఉంది. అప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు పాస్టర్ గారికి, ఈ ఇంజక్షన్ ఒకటి చేస్తున్నాను, ఇంజక్షన్ ఆయన కొంచెం రెస్పాండ్ అయితే ఓకే, లేకపోతే కష్టం అన్నప్పుడు దేవుడు ఆయన నా పట్ల కలిగిన గొప్ప ఉద్దేశం, సంకల్పం, ఆయన సేవ చేయించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు కనుక, మరి ఆ డాక్టర్ ఇంజక్షన్ చేయగానే కొంచెం అని చెప్పి ఆ రెస్పాన్స్ ఇచ్చానంట. మరి దాంతో ఆయన డాక్టర్ చెప్పారు, అమ్మా ఏం కాదు, మీరు భర్త బతుకుతాడని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి నన్ను బాత్రూంలో కూర్చోబెట్టేవాళ్ళు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు, నా కళ్ళ నీళ్ళు కారిపోతూ ఉండే, అలాగే దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు, నువ్వు వాళ్ళని వదిలేసావు, వీళ్ళని వదిలేసావు అని చెప్తూ ఉండేవాడు. ప్రభా నువ్వు నన్ను బ్రతికిస్తే నేను బ్రతుకుతా, నువ్వు నన్ను లేపితే నేను లెగుస్తా, నువ్వు నన్ను సేవ చేయించుకుంటే నేను సేవ చేస్తాను అని చెప్పినప్పుడు 2-3 కుటుంబాలు దేవుడు గుర్తు చేస్తే ఒక కుటుంబం ఏంటంటే, వాళ్ళు పెళ్ళైన తర్వాత 6 నెలలు కలిసి ఉన్నారు, ఇప్పుడు విడిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. మరి దేవుడు చూపించిన కారణంగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, 3 దినాలు ప్రార్థన చేసినప్పుడు 4వ రోజుకే తన అల్లుడు వచ్చి ఇంకేం చెప్తున్నాడు, నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను, నా భార్య నాకు కావాలి, నా కుటుంబం నాకు కావాలి, మేము కలిసి ఉంటాం, ఇంకెప్పుడు విడిపోము, ఇక్కడే అద్దె తీసుకుంటామని చెప్పారు. అది వైఎస్ఆర్ కాలనీ విజయవాడ. మరో కుటుంబం భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయారు, 90 లక్షల అప్పు, భార్యకున్న 10 లక్షలు కూడా అమ్మేయాలని చెప్తున్నారు. ఈ అపార్ట్మెంట్ అమ్మేసుకుని పోవాలంటాడు. ఆయనకు ఒక కూతురు ఏమో డాక్టర్ MBBS చదివింది, ఒక కూతురు MBA చదివింది. ఆయన ఏంటంటే ఇక సెల్ ఫోన్లో చూసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు అది చూసి నొక్కేస్తూ ఉంటాడు, ఎంత అప్పులు ఏం చేస్తారు. ఇప్పుడు 90 లక్షల అప్పులు అయిపోయినాయి. మరి అప్పులు ఉన్నవాళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మరి వడ్డీల కోసం అడుగుతారు కదా, కేకలేస్తారు, అరుస్తారు, మరి ఏం చేయాలా, మెడ మీద కత్తి పెట్టినట్టు మాట్లాడతారు అన్నప్పుడు, మరి వాళ్ళ గురించి కూడా దేవుడు చెప్పినప్పుడు వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాను, లేచి మొదటిసారి బెడ్ మీద నుంచి లేచి 2022లో జూలైలో వెళ్ళి, అమ్మా మీ ఇంటి దగ్గర ప్రార్థన చేయమంటున్నాడు అమ్మా దేవుడు, ఈ విధంగా మీ గురించి చెప్తున్నాడు అంటే, అన్న చేయండి అన్న అని చెప్పి ఆ చెల్లి అంది. మరి ఉపవాస ప్రార్థన చెప్పి మాకేమి మీరేం చేయొద్దు, ఉపవాస ప్రార్థన 3 దినాలు అన్నప్పుడు 3 దినాలు చేసిన తర్వాత మళ్ళీ చెల్లి అడిగింది, అన్న ఇంకో 4 దినాలు కంటిన్యూ చేయండి అని. మరి 7 దినాలు చేసినప్పుడు వాళ్ళకి ఎప్పటి నుంచో ముడిపోయిన స్థలం ముడిపోయింది, 15 లక్షలు వచ్చినాయి, 5 లక్షలు వచ్చినాయి. ఈ విధంగా వాళ్ళ అప్పులు తీర్చబడ్డాక దేవుడు సహాయం చేశాడు. అలాగే మరొక కుటుంబం, ఆ కుటుంబం బిడ్డకు పెళ్లి కావాలి, ఆ కుమార్తె చాలా మంచిది, MSc కెమిస్ట్రీ చేసింది, వివాహం కావాలని చెప్తూ ఉన్నారు, అనేక సంబంధాలు వస్తాయి పోతున్నాయి అన్నట్టుగా దేవుడు చెప్పాడు. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబ యజమానుడు ఉన్నాడు, ఆయన కొంచెం ఎక్కువ ప్రభు నమ్ముకోలేదు, కానీ ఆయన అడిగాడు మమ్మల్ని నోరు తెచ్చి, మేము మీ ఇంటి దగ్గర ప్రార్థన చేద్దాం 3 రోజులు దినాలని చెప్పడానికి మేము వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, దేవునాత్మ ఆయనలో ఉండి ప్రేరేపించి మాట్లాడి, అయ్యా మీరు దయచేసి మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి 3 దినాలు ఆయన అడిగాడు నోరు తెచ్చి. దేవుడు అంత గొప్పవాడు, మా మనసులో ఏమైతే ఆలోచించాడో అవతల వ్యక్తితో కూడా అదే విషయాన్ని చెప్పించాడు. అప్పుడు 3 దినాలు వాడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన పెట్టినప్పుడు ఆ బిడ్డకు గొప్ప మరి సంబంధం వచ్చింది. వాళ్ళు ఇప్పుడు లండన్లో ఉంటున్నారు, సెటిల్ అవుతున్నారు, వాళ్ళు గ్రీన్ కార్డ్ రాబోతుంది. దేవుడు ఆ విధంగా వాళ్ళని గొప్ప చేస్తున్నాడు. ఈ విధంగా దేవుడు
మరి ఆ యాక్సిడెంట్ తర్వాత 3 నెలలాగా మంచమే పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడి ఆ సేవ జరిగించమని వాళ్ళ గురించి చెప్పి నాకు చెప్పినప్పుడు నేను వాళ్ళతో చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు మీ గురించి అన్నప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అంతేకాదు మరి ఏమి వద్దు ఉపవాస ప్రార్థన చేస్తాను వెళ్తామని ఇంకా ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఎవరైనా ఏమన్నారు, ఏదో డబ్బులు కోరుకుంటారు, మీ ఇంటికి వచ్చి ప్రార్థన పెడతాం, మాకు అజ్జెండి ఇజ్జెండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఒకటి చెప్తా, ఏ ఎక్స్ట్రా ఏమొద్దు, అడావుడొద్దు, కంగారొద్దు, ప్రార్థన చేసుకుందాం, పాటలు పాడదాం, బైబిల్ చదువుదాం, ప్రార్థన చేద్దాం అని చెప్తాం. కాబట్టి దేవుడు ఆ విధంగా మరి గొప్ప సేవ జరిగిస్తూ దేవుడు ఎన్నో అద్భుతాల ఆశీర్వాదాలు జరిగిస్తూ ముందుకు సేవలు తీసుకెళ్తున్నాడు ఆయన. ఇలా మేము చేస్తూ ఉన్నప్పుడు మరి మేము విజయవాడలో ఉంటూ విజయవాడ సేవ చేస్తున్నాం. మరి ఏలూరు రావడానికి దేవుడు సాయం చేశాడు. మరి నా భార్య సిస్టర్ గారు మరి ఏలూరులో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్గా ఆయన అప్పుడు పనిచేస్తూ ఉన్నాడు. 2014 సంగతి ఇది. వారికి మరి 3 గంటలకి వారు భోజనం చేయబోతుండగా వారికి గుండె నొప్పి వచ్చింది. వారికి వాటర్ ప్లాంట్ ఉంటే అది మెయింటైన్ చేస్తున్నారు నా భార్య సహోదరి అక్కగారు. మరి అలా 2 సార్లు అతను గుండె నొప్పి వచ్చేసరికి ఆమె చెప్పింది, మా వాళ్ళు ప్రార్థన చేస్తారు విజయవాడలో, వాళ్ళకి మేము చెప్తాను ప్రార్థన చేస్తారని చెప్తే సరే ఆయన 2 సార్లు గుండె నొప్పి వచ్చేసరికి ఏలూరు నుంచి ఆయన విజయవాడ రమేష్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆయన ఎస్కే రెహమాన్ ఆయన పేరు, ఆయన ముస్లిం సోదరుడు. ఇప్పుడు 3rd టౌన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. త్వరలో ఆయన ఎస్ఐగా ఆయన ప్రమోషన్ రాబోతుంది. ఏదైనప్పుడు కూడా మరి వారికి రమేష్ హాస్పిటల్ చేరిన తర్వాత 21 డేస్ నా కాలేజ్ టైం ఉన్నప్పుడు 2014 ఇంకా లెక్చర్ చేస్తున్నాను. 10 గంటలకు వెళ్ళి సిలువ వేసి ప్రార్థన చేసి వచ్చాడు నూనె రాసి, మళ్ళీ 5 గంటలకు వెళ్ళి నూనె రాసి సిలువ వేసి ప్రార్థన చేస్తూ వస్తూ ఉండేవాడిని. అలా 21 డేస్ తర్వాత డాక్టర్ గారు ఒకసారి పిలిచి ఏం చెప్పారంటే, ఇదిగో ఆయన చూడండి, ఆయన చనిపోతున్నాడు. మామూలుగా గుండె కొట్టుకునేది 70-90 సార్లు నిమిషానికి, ఇప్పుడు మీరు చూడండి 250 కొట్టుకుంటుంది. ఆయన గంట బతకడం కూడా చాలా కష్టం అని చెప్పాడు మాకు చెప్పి ఆయన కోసం ఉపవాస ప్రార్థన చేశాను. వీళ్ళు వాళ్ళ చుట్టాలు బంధువులంతా వచ్చి మాకు విజయవాడలోనే ఉండేవాళ్ళం, డబ్బుపేటలో వాళ్ళంతా వచ్చి అక్కడ ఉండేవాళ్ళు. పాస్టర్ గారు వాళ్ళకి కావాల్సిన సపర్లను చేసి పెడతా ఉండేవాళ్ళు. సరే ఏదైనప్పుడు కూడా ఇంకా డాక్టర్ గారు చెప్పిన వాటికి ఏంటంటే ఆయనకి 3 బామర్దులు ఉన్నారు మరి రెహమాన్ గారికి. వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఈయన చనిపోతాడని చెప్పి అనుకుంటున్నారు. నన్ను కూడా అడుగుతున్నారు ఏమంటారు మీరని. డాక్టర్ గారు ఆయన తెలిసింది చెప్పాడయ్యా, నాకు తెలిసింది చెప్తున్నాను, దేవుడు ఆయన బ్రతికిస్తాడు, ఆయన కోసం మేము ప్రార్థన చేస్తామని చెప్పాం. అదేవిధంగా మరి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన కొరకు దేవుడు ఆయన గొప్పగా బ్రతికించాడు, ఆయన లేవనెత్తాడు, స్వస్థపరిచాడు. ఆయన ఆ తర్వాత 3 డిశ్చార్జ్ అయిన తర్వాత మరి 3 దినాలు మా ఇంట్లో ఉన్నారు. మరి ఆయనకి చక్కగా మరి పాస్ సేవకురాలు మరి బీట్రూట్ క్యారెట్ జ్యూస్లు ఇస్తే ఆ బీట్రూట్లు క్యారెట్లు ఏ విధంగా కలర్ ఉందో ఆ కలర్ వచ్చేసింది ఫేస్ అంతా. మరి చక్కగా వచ్చి గడ్డం చేయించుకుని వెళ్ళి ఇక్కడ ఏలూరు వచ్చాడు. ఏలూరు వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి అంటున్నాడు, అయ్యా మీరు రండి మా ఇంటికాడ ప్రార్థన పెట్టండి అని. ప్రార్థన పెట్టిన తర్వాత 4 నెలలు అప్పుడు మా పిల్లలు చిన్నవాళ్ళు అయిన కారణంగా 4 నెలలు నేను ఒక్కడే వచ్చేవాడిని. వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన సాయంత్రం 7 రోడ్లో ఉంటుంది వాళ్ళ ఇల్లు. పెట్టిన తర్వాత ఆయన ఒక దినాన్ని చెప్తున్నాడు, మరి ఒక స్థలం ఇస్తానయ్యా మందిరం కట్టించమన్నప్పుడు నేను మా పాస్టర్ గారికి సేవకురాలు చెప్పా, అమ్మా మరి మనుషులు సంతోషంగా ఉన్నప్పుడు అవన్నీ చాలా చెప్తారు, అలాగే మందిరం కోసం స్థలం ఇస్తానంటున్నారు, కట్టించమంటున్నారు, ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దయతో ప్రార్థన చేయండి, ఒక 40 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుడు వెళ్ళమంటే మరి వెళదాం చేద్దామని చెప్పన్నాను. అప్పుడు దేవుడు ఆమెకు చూపించిన దర్శనం ఏంటంటే ఒక 40 దినాల ప్రార్థన అలాగే చేసింది. చేసిన తర్వాత దేవుడు చక్కగా ఆమెకు చూపించాడు, ఇదిగో ఎర్ర మట్టి రోడ్డు, అలాగే చుట్టూ పొలాలు, చిన్న చిన్న పొదలు, చెట్లు, ఇవన్నీ చూపించాడు. చూపించిన తర్వాత చెప్పింది ఆ విషయం. మరి నేను సాయంత్రం 7 రోడ్లో వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అవన్నీ నాకేం కనిపించలా, ఇది కరెక్ట్ కాదని అనుకున్నా మనసులో నేను. కానీ దేవుడు ఇప్పుడు సత్యవంతుడు, ఆయన కరెక్టు, ఆయన మాటలు సత్యము. ఇకప్పుడు 5 నెలలు మరి ఇక్కడ తీసుకొచ్చి గాంధీ జయంతి రోజు, అది అక్టోబర్ 2 తీసుకొచ్చి ఇక్కడ ఈ చర్చి ఇప్పుడు కడుతున్న చోట చూపించాడు ఆయన. చూపించిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ నుంచి కారు వేసుకొని వచ్చాం. ఇక్కడ నుంచి కొంతమంది తీసుకొచ్చి కార్ల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ చుట్టూ చూసినప్పుడు మరి దేవునికి సేవకురాలు దేవునికి ఎలాగైతే చూపించాడో అదేవిధంగా పచ్చని పొలాలు, చిన్న చెట్లు, చిన్న చిన్న పొదలు, ఎర్రని మట్టి రోడ్డు, ఇవన్నీ చూపించాడు. ఆయన ఎంతో సత్యవంతుడు. ఆయన మాట సత్యము, ఆయన వాక్యము సత్యము, ఆయన నీతి సత్యం, ఆయన ఇచ్చే మాటలు మనతో ప్రత్యేకించి ఆయన కోసం ఉపవాసం ఉండి ఆయన కోసం కనిపెడుతున్నప్పుడు ఆయన ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడానికి ఇది చక్కని ఉదాహరణగా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ 10 సంవత్సరాలుగా ఈ చర్చి స్టార్ట్ అయింది. 2014లో దీన్ని స్టార్ట్ చేసాం. 2018లో ఇక్కడ పెద్ద క్రిస్మస్ పెట్టాం, ఉద్యోగం మానేసాం. 2019 నుంచి మరి 7 బుధవారాలు, 7 శుక్రవారాలు ఇవన్నీ పెడతా ఉన్నాం. ఇది అన్నిల మధ్యలో, పొలాల మధ్యలో, సరైన రోడ్డు ఇక్కడ రావడానికి లేదు. అనేక మంది ప్రజలు వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారు. అనేక మంది గొప్ప గొప్ప సేవకులు ఇక్కడికి వచ్చారు. మొదలుగా రాజశేఖర్ నాన్నగారు వచ్చారు 2021లో, అలాగే జోసఫ్ మోసిన అన్నగారు వచ్చారు, తరగా దేవరాజు గారు వచ్చారు, ఇలాగ ఎంతమంది సొంగ యోనా గారు వచ్చారు, అలాగే ఎలీషా రాజు గారు అంటే మన జ్యోతిరాజు గారు నాన్నగారు వచ్చారు, బిషప్ ఎలీషా రాజు గారు. అలాగే ఎంతోమంది గొప్ప సేవకులు వచ్చి ఇక్కడ పాదాలు పెట్టి వాళ్ళు ప్రార్థన చేశారు. ఇంకా అనేక మంది అన్యజనులు ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం విన్నారు. అంతేకాదు వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకి చక్కగా భోజనాలు పెట్టి సేవకులను పిలిపించి మరి పాంప్లెట్లు వేయించి ఫ్లెక్సీలు వేయించి ఆయన దేవుని మహిమ కలిగినట్లుగా గొప్పగా ఆయన సేవ జరిగిస్తున్నాం.
దేవుడు ఈ విధంగా జరిగిస్తున్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే కొంతమంది ఇంకేదో డబ్బు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తుంది అందుకని చెప్పి ఆయన ఇట్లా చేస్తున్నాడని చెప్పి అనుకుంటారు. మాకు ఎక్కడి నుంచి ఏమీ రాదండి, ఏదో ఆశించి కూడా మేము చేయట్లేదు. కొన్నిసార్లు మాకు విజయవాడ నుంచి రావడానికి పెట్రోల్ లేకపోతే మేము ఏం చేస్తామంటే మేము ఉండేది 10,000 అద్దెలో ఉంటాం విజయవాడలో. మరి ఇక్కడ రావడానికి అద్దె డబ్బులు లేకపోతే మేము పైనుంచి కింద దిగి వచ్చి ఆ ఇంటి వాళ్ళని 100 రూపాయలు అడిగి పెట్రోల్కి ఇమ్మని అలాంటివి వచ్చిన ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మమ్మల్ని ఏమాత్రం మా చేతులు అనేకులను అడగాలని అడుక్కోవాలని కూడా ఏమీ లేదు. నీతిమంతులు విడబడ్డ కానీ ఆయన సంతానం భిక్షమిత్రుడు కానీ ఎప్పుడు చూడలేదు. సింహపిల్లలు ఏమి గలవై ఆకలి కొంటే కానీ ఆయన నమ్మినుకున్న వాళ్ళు ఇప్పుడు ఆయన విడిచిపెట్టడు. వాళ్ళ భిక్షమెత్తుకోరు, వాళ్ళ పిల్లల ఆహార కొరకు వాళ్ళు ఆకలి కొనరు అని చెప్పి దేవుని వాక్యంలో చూపించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అనేక సార్లు మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. మేము నిరుత్సాహం ఉన్నప్పుడు మేము ప్రత్యేకించి ప్రార్థన చేస్తాం. 30 దినాలు, 40 దినాలు, 20 దినాలు ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన తన వాక్యాల ద్వారా, మాటల ద్వారా, ఆయన దర్శనాల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆయన గణనానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మధ్య ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావాల్సి ఉంది. మరి ఇంకా బాత్రూమ్స్ కట్టించాలి, బాప్టిస్ట్ ట్యాంక్ కట్టించాలి, మరి వాటర్ ఫెసిలిటీ కావాలి. తర్వాత సేవకులు రెస్ట్ తీసుకోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు గెస్టులు మరి 2 రూములు కట్టించాలని ఇంకా మేము ఆశపడుతున్నాం. మరి అవి కూడా త్వరగా కట్టించినట్లు దేవుడు సహాయం చేయనట్లుగా దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ఈ సేవ అంతా భారభరితమైంది, ఆ విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. మాకే విదేశీ సహాయం లేదండి. దయచేసి విషయాన్ని అర్థం చేసుకుని అనేక మంది అంటారు వీళ్ళకేంటి ఇంకేం తక్కువ అనుకుంటారు. కాబట్టి దేవుని సహాయం కోసం మీరు మా కొరకు దయతో ప్రార్థన చేయాలని, ఆ దేవుని సహాయం అందరికీ ఆయన ఇస్తారు, పక్షపాతిగాడు. మా విషయాలు కూడా ఆయన సహాయం చేయలేట్టుగా మా కొరకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా బ్రతిమాలుకుంటున్నాం.